లవ్ జిహాద్ కి మించినటువంటి సంఘటన హైదరాబాద్ లోని కుక్కట్పల్లిలో జరిగింది. మేలో నవాజ్ అనే వ్యక్తిని కలిసాను సార్ నేను. అంటే ఏమి మత్తు పదార్థాలు ఇచ్చారు తెలీదు. అది నన్ను అంటే రేప్ చేశారు సార్ వాళ్ళు. ఎవరెవరు? వాళ్ళ తమ్ముళ్ళు మునావర్, షారుఖ్, ఇస్మాయిల్, వాళ్ళ ఫ్రెండ్ లీలాఫ్ అని చెప్పి అతను ముస్లింలోకి మార్పించుకున్నాడు సార్. వెజిటేరియన్, నాన్ వెజ్ తినను, బీఫ్ తినిపివ్వడము, కల్మా చదివించారు. అరే, సొసైటీలో ఇంత అవేర్నెస్ ఉన్నప్పటికీ, ఆ లవ్ జిహాద్ విషయంలో సినిమాలు వస్తున్నప్పటికీ, అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నప్పటికీ అంత ఈజీగా గుడ్డిగా అమ్మాయిలు వాళ్ళని ఎట్లా నమ్ముతా ఉన్నారు, ఎట్లా ట్రాప్ లో పడిపోతా ఉన్నారో నాకు అర్థమైతలేదు. దయచేసి ఈ వీడియోని అమ్మాయిలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఆ రోజు కుక్కట్పల్లిలో జరిగినటువంటి సంఘటనను మీకు క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో రీచ్ కోసం లైక్ చేసి వీలైనంత వరకు ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. నవాజ్ అనే వ్యక్తి విజయవాడకు చెందినటువంటి ఒక ముస్లిం అబ్బాయి. వీళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళు చేస్తున్నటువంటి పెద్ద దారుణం ఏంటంటే, హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్ళ మతంలో కన్వర్ట్ చేసుకోవడం, మరియు వాళ్ళ ఆస్తులను జప్తీ చేసుకోవడం, ఆ అమ్మాయిలను ఫిజికల్ గా హరాస్ చేస్తూ, హిందూ అమ్మాయిలనే టార్గెట్ గా చేస్తూ విదేశాలకు అమ్మేయడం, ఈ రకంగా బాల్పడతా ఉన్నారు. నవాజ్ కి చెందినటువంటి ముగ్గురు బ్రదర్స్ మరియు వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్, ఈ ఐదుగురు కలిసి హిందూ అమ్మాయిలని ట్రాప్ చేస్తా ఉన్నారు హైదరాబాద్ లో. కుక్కట్పల్లిలో జరిగినటువంటి ఈ సంఘటనను క్లియర్ కట్ గా చెప్పే ప్రయత్నం చేస్తా. అయితే హైదరాబాద్ లోని ఆ హిందూ అమ్మాయి, తనకు ఫాదర్ లేరు, తల్లి, తను ఇద్దరే ఇంట్లో జీవనాన్ని గడుపుతా ఉన్నారు. అయితే 1 year నుంచి నవాజ్ అనే వ్యక్తి ఈ హిందూ అమ్మాయి ఎంబట తిరుగుతా ఉన్నారు. 1 year నుంచి ఎగ్జామినేషన్ చేస్తా ఉన్నారు. ఆ అమ్మాయికి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ ని ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఆ అమ్మాయికి ఫాదర్ లేరని తెలవడంతో తనని ఈజీగా ట్రాప్ చేయొచ్చు అనేసి ఒక పెద్ద కుట్ర బన్నినారు. అయితే ఈ అమ్మాయికి సంబంధించినటువంటి ఒక బిల్డింగ్ ఉంది, వాళ్ళు రెంటల్ పర్పస్ కి బయట ఇస్తా ఉంటారు. ఆ విషయం తెలుసుకున్నటువంటి నవాజ్ తన దగ్గరికి అప్రోచ్ అయ్యి, మేము ట్రేడింగ్ చేస్తూ ఉంటాం, మా ట్రేడింగ్ సంబంధించినటువంటి ఒక ఆఫీస్ ని బిల్డ్ చేసుకుంటాం, దయచేసి మీ బిల్డింగ్ ని రెంట్కి ఇస్తారా అనేసి చిన్నగా రెంట్కి తీసుకోవడం, చిన్నగా మాటలను కలుపుకోవడం, హిందూ మతంలో చేరిన అనేసి ఒక ఫేక్ సర్టిఫికెట్ ని బిల్డ్ చేసుకోవడం, నవాజ్ నుంచి నవదుర్గగా పేరు, హిందూ పేరుని కన్వర్ట్ చేసుకోవడం, హిందువులు ఎట్లా ఈ విధంగానైతే ఈ నాడాలు కట్టుకుంటారో నాడాలు కట్టుకోవడం, కడియాలు పెట్టుకోవడం, అట్లా ఆ విధంగా అమ్మాయిని ప్రీ ప్లాన్ గా ట్రాప్ చేసినారు. నేను హిందువుని అనేసి ఆ అమ్మాయిని వలలేసే ప్రయత్నం చేసింది. అదే కాకుండా ఈ నవాజ్ చెందినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఇందులో పాల్పంచుకున్నారు. ఎవరైతే ఈ నవాజ్ కి చెందినటువంటి సిస్టర్ ఉందో తను కూడా హిందూ వేషంలో, అంటే హిందువులు బొట్టు పెట్టుకున్నట్టు అమ్మాయిలు శారీలు కట్టుకున్నట్టు ఆ విధంగా శారీలో బెట్టులు పెట్టుకుని ఈ అమ్మాయికి వీడియో కాల్ చేయించి నమ్మించి ట్రాప్ చేయడం జరిగింది. అవి చిన్నగా ట్రాప్ చేసినారు, లవ్ చేసుకున్నారు. ఆ అమ్మాయికి సంబంధించినటువంటి ఆస్తులన్నీ జప్తు చేసుకొని, మీ హిందూ మతంలోనే ఉంటా, మా ముస్లిం మతంలో కన్వర్ట్ కాను అనేసి క్లియర్ కట్గా చెప్పి అబద్ధాన్ని క్రియేట్ చేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత ఫస్ట్ నైట్ రోజే 5గురు లైంగికంగా వేధించడం జరిగింది. ఆ రోజు నుంచి చివరి దాకా ఆ అమ్మాయిని ప్రతి ఒక్క సంఘటన గురించి చెప్పుకుంటా ఉంటే కళ్ళకి నీళ్ళు ఆగుతుంది. కనీసం నాన్ వెజ్ తినని ఆ అమ్మాయిని బీఫ్ తినిపించినారట. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ముంగట ఆ అమ్మాయిని అతి దారుణంగా కొట్టేటి వాళ్ళట. అందరు ముంగటనే ఆ అమ్మాయి డ్రెస్ ని జించేవారట. కాకుండా ఆ అమ్మాయికి సంబంధించినటువంటి అన్ని ప్రాపర్టీస్ ని వాళ్ళు జప్తు చేసుకున్నారట. ఈవెన్ తన దగ్గర ఫోన్ ఉండకుండా చేసినారట. ఈ రకంగా ఇప్పటికి కూడా స్టిల్ హైదరాబాద్ లో కాదు, దేశవ్యాప్తంగా లవ్ జిహాద్లు నడుస్తా ఉన్నాయి. హిందూ అమ్మాయిలని ట్రాప్ చేసి విదేశాలకు అమ్మడం, జీవితాలను ఆగం చేయడం. లాస్ట్ కి ఒక ఆఫర్ ఏంటంటే తెలుసా అండి, స్లేవ్ గా పడి ఉండనేసి ఆఫర్ ఇస్తారట. మరి అమ్మాయిలు అంత ఈజీగా ఎట్లా ట్రాప్ అవుతా ఉన్నారు, అమ్మాయిలు అంత ఈజీగా ఎట్లా గుడ్డిగా నమ్ముతా ఉన్నారని అంటే, వాళ్ళు దేనికైనా వాళ్ళు చేసే మైండ్ వాష్, వాళ్ళు చేసేటువంటి ట్రైనింగ్ అట్లుంటది. ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే వాళ్ళు ఈజీగా ట్రాప్ చేసుకుంటారు. అదే కాకుండా మరి అమ్మాయి ఎన్ని రోజుల నుంచి చెప్పకుండా ఇప్పుడే ఎందుకు వచ్చి చెప్పాల్సి వచ్చింది? ఇప్పుడు క్లాషెస్ వచ్చినాయి కాబట్టి, ఏదో ఉండొచ్చు కాబట్టి ఆ అమ్మాయి బయటకు వచ్చి చెప్పింది కదా, అట్లా అనుకోవచ్చు కదా అనేసి ప్రతి ఒక్కరి మైండ్లో ఒక ప్రశ్న మెదులుతూ ఉంటుంది. కానీ ఆ అమ్మాయి చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఎన్ని రోజులు నాకు ఎవ్వరు సపోర్ట్ లేరు, నేను మా తల్లి ఇద్దరే, కానీ ఇప్పుడు నాకు ధైర్యం ఇచ్చి మీరు బయటకు వచ్చి చెప్పండి, మేము ఉన్నాము, మేము ప్రతి ఒక్కరు తోడుగుంటాము అండ్ మీకు ఫైట్ చేస్తాము, మీకు న్యాయం జరిగే వరకు అంటిల్గా మీతోటే ఉంటామనేసి ధైర్యం ఇవ్వడంతో ఆ అమ్మాయి ఈరోజు బయటకు వచ్చి చెప్పుకోవడం, మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది.
ఇలాంటి రాక్షసులు దేశవ్యాప్తంగా కోణంలో హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి హిందూ మతం పైనే దాడి చేస్తూ ఉంటారు. ఒకసారి ఆ అమ్మాయి ఏం మాట్లాడిందో క్లియర్ కట్ గా మీరు వినే ప్రయత్నం చేయండి. మీకే సిచ్యువేషన్ ఏంటిదో అర్థమవుతా ఉంటుంది. మేలో నవాజ్ అనే వ్యక్తిని కలిసాను సార్ నేను. ఆ షాప్ ఒకటి రెంట్కి ఉంది, దానికి వాళ్ళు రెంట్కి వచ్చారు సార్. ఈస్టర్న్ ట్రేడింగ్ సొల్యూషన్స్ అని చెప్పి పెట్టారు, ట్రేడింగ్ చేస్తామని చెప్పి పెట్టారు సార్ ఆ షాప్. తర్వాత ఫ్రీక్వెంట్గా మా ఆఫీస్ దగ్గర కూడా వచ్చేవాళ్ళు సార్. వాళ్ళు వీక్లో రిసార్ట్కి తీసుకెళ్లారు నాకు 3 సార్లు. ఒకసారి బేగంపేట్ ఫ్లాట్లో కూడా అలా చేశారు సార్. నన్ను అంటే రేప్ చేశారు సార్ వాళ్ళు. ఎవరెవరు? వాళ్ళ తమ్ముళ్ళు మునావర్, షారుఖ్, ఇస్మాయిల్, వాళ్ళ ఫ్రెండ్ లీలాఫ్ అని చెప్పి అతను, నవాజ్. వాళ్ళ ఫ్యామిలీ అంటే ఫస్ట్ నాకు పరిచయం అయినప్పుడు కన్వర్ట్ అయ్యానని చెప్పి సర్టిఫికేట్ చూపించారు సార్ నాకు. నవదుర్గా అని చేంజ్ చేయాలని చెప్పి చెప్పారు. తర్వాత మా మమ్మీకి కూడా అలానే ఒప్పించారు వాళ్ళు. మా ఫాదర్ లేరు సార్ మాకు. వాళ్ళు ఫస్ట్ వీక్లోనే రిసార్ట్కి తీసుకెళ్ళి అతను మా ఫ్యామిలీ వస్తున్నారు అక్కడికి, మన ఫ్యామిలీని కలుద్దామని చెప్పి తీసుకెళ్ళారు. కానీ అక్కడ చూస్తే ఎవరు రాలేదు సార్. తీశారు సార్. అంటే ఆ రోజు నెక్స్ట్ డే మార్నింగ్ చూపించాడు నాకు, నా ఫొటోస్ చూపించి నేను నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకుని నువ్వు ఏమైనా చేసుకుంటే కూడా ఇవన్నీ బయట పెడతానని చెప్పి చెప్పాడు సార్. జూలై 28కి పెళ్లి చేసుకున్నాడు సార్ కుకట్పల్లి రిజిస్టర్ ఆఫీస్లో. తర్వాత నన్ను ముస్లింలోకి మార్పించుకున్నాడు సార్. ఇమాం సార్ నజీరా అని పేరు పెట్టారు సార్. తర్వాత నాకు నేను వెజిటేరియన్, నాన్ వెజ్ తినను, బీఫ్ తినిపివ్వడము, కల్మా చదివించారు. ఇమాం అని వాళ్ళ మామ వచ్చి నువ్వు ఆల్రెడీ ముస్లిం, ఇంకా మా దగ్గర తీసుకున్న డబ్బులు కూడా మేము డౌరీ లాగా అనుకుంటాం, రిటర్న్ ఇవ్వమని చెప్పి అని అన్నారు. ఎన్ని డబ్బులు తీసుకున్నారు మీ దగ్గర నుంచి? అప్పుడు వరకు అయితే 16.7 lakhs తీసుకున్నారు. దాని తర్వాత మళ్ళీ మా మమ్మీ ల్యాండ్ అమ్మిపించారు సార్. ల్యాండ్ ఫస్ట్ ఒకసారి బిజినెస్ అని తీసుకున్నారు, దాని తర్వాత నా పేరు మీద ల్యాండ్ రిజిస్ట్రేషన్ అని చెప్పి తీసుకున్నారు. తర్వాత హవాలా నోట్ పోయిందని చెప్పి తీసుకున్నారు. మళ్ళీ మా మమ్మీ గోల్డ్ చైన్ అమ్మిపించారు, ముతుడులో గోల్డ్ పెట్టించారు. ఒక తులా గోల్డ్ ఉంది సార్, వాళ్ళు ముతుడులో పెట్టింది అమ్మింది. 2 సార్లు సార్. సార్ బేగంపేటలో పెళ్ళికి ముందు సార్, పెళ్ళి అయిన రోజు కూడా ఫస్ట్ నైట్ అని చెప్పి మునావర్ రూమ్ డెకరేట్ చేశారు సార్. ఆ రోజు రాత్రి కూడా వీళ్ళందరూ ఇస్మాయిల్, షారుఖ్, మునావర్, లీలాఫ్ ఇలా నలుగురు కలిసి గ్యాంగ్ రేప్ చేశారు సార్. జనవరి 12కి చేశాం సార్. చేస్తే ఇలా ఫ్రాడ్ చేశారని చెప్పి కంప్లైంట్ చేయమంటే మిస్సింగ్ కేసు తీసుకున్నారు సార్. వెళ్ళాం, తీసుకెళ్ళారు సార్. వాళ్ళ అక్క అదే చెప్పింది సార్. హోటల్ రూమ్లో ఉంచారు సార్. ఫస్ట్ హోటల్ రూమ్లో ఉంచి వాళ్ళ అక్క వాళ్ళందరూ వచ్చి వాళ్ళ అక్క అదే అనింది. అంటే రేపటి రోజు నవాజ్ నీకు డివోర్స్ అంటే వాళ్ళ దాంట్లో తలాక్ అని 3 సార్లు అంటే తలాక్ అయిపోతుంది అని చెప్పింది నాకు. ఒకసారి నవాజ్ అలా ఇస్తే నువ్వు వేరే వాళ్ళతో, అదే ఫ్యామిలీలో వేరే వాళ్ళతో వెళ్ళిపోవాల్సి వస్తుంది, నువ్వు ఎంతమందితో అయినా ఉండాల్సి వస్తుంది, అది ముస్లిమ్స్ దాంట్లో కల్చర్ అని చెప్పి వాళ్ళ అక్క రేష్మా అనింది సార్. దాని తర్వాత నసీమా వాళ్ళ మమ్మీ మా ఇంటికి వచ్చింది, కుందన్బాగ్లో వచ్చింది. తను కూడా ఇదే చెప్పింది, 3 monthsలో మేము తీసుకెళ్ళిపోతాము, మీ డబ్బులు అక్టోబర్ 12th వరకు ఇచ్చేస్తాము, ల్యాండ్ అమ్మేసి అని చెప్పి తను కూడా అలా చెప్పింది. తను ముస్లిం కన్వర్ట్ అయిపోయిన నేమే వాడింది, నజీరా అని నేమ్ వాడి మాట్లాడింది తను కూడా సార్. నవాజ్ తెలియదు సార్ ఎక్కడున్నారు. మిగతా వాళ్ళు పోలీస్ స్టేషన్కి వస్తే కూడా ఏం యాక్షన్ తీసుకోలేదు సార్. పోలీస్ స్టేషన్లో చేశారు సార్. సెప్టెంబర్ మంత్ మొత్తం కొట్టడం, బట్టలు చింపేయడము నావి. ఎక్కడ అంటే ఇంట్లో ఎవరు పడితే వాళ్ళ ముందు చింపేసేవాళ్ళు సార్. ఆగస్టులో మా మమ్మీ వాళ్ళని గొడవ పడి పంపించేశారు సార్. ఆగస్టులో
ఇంకా నజీరా నా వైఫ్ మీకు సంబంధం లేదు అని చెప్పి పంపించేశారు మా అమ్మ వాళ్ళని. సెప్టెంబర్ మొత్తం మేము అతనితో, నేను వాళ్ళందరి తమ్ముళ్ళు ఒకటే ఇంట్లో ఉన్నాం సార్. చూసినారు కదా ఆ అమ్మాయి మాట్లాడుతున్నటువంటి విషయాలు వాళ్ళ బాధాకరం అని. అంటే కోవా బన్ విషయములలో బీజిఎంలు పెట్టి పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు దీనిపైన మాట్లాడే ప్రయత్నం చేసినారు, కానీ ఈ రోజు ఒక అమ్మాయి జీవితం గురించి మాత్రం ఏ ఒక్కరు మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఏదో ఒక యాడ్ వేస్తా ఉన్నారు, డైలీ న్యూస్ చదువుతున్నట్టు చదివేస్తున్నారు, వదిలేస్తున్నారు. దీని గురించి ఫైట్ చేయాలి. ఇంకా ఇవెన్నో దేశవ్యాప్తంగా ఈ రాష్ట్రంలో కూడా జరుగుతూ ఉన్నాయి. అమ్మాయికి ఈరోజు ధైర్యం ఇచ్చినారు కాబట్టి బయటకు వచ్చి చెప్పుకుంటా ఉంది. అలా బయటకు వచ్చి చెప్పుకునే వాళ్ళు చాలా మంది అమ్మాయిలు సఫర్ అవుతా ఉన్నారు. దీనికి చాలా మంది అమ్మాయిలు గురవుతా ఉన్నారు. దయచేసి ఈ వీడియో ద్వారా నేను ప్రతి ఒక్క హిందూ అమ్మాయికి రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, ఒక్కటికి 10 సార్లు ఆలోచించండి. ఎవరైతే ముస్లిం అబ్బాయి వచ్చి మిమ్మల్ని లవ్ అనేసి ఏదైనా పేరుతోటి, ఫ్రెండ్ అనే పేరుతోటి ఏదో ఒక విధంగా మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు, తర్వాత ఈ లవ్ జిహాద్ ట్రాక్ లో నెట్టే ప్రయత్నం చేస్తారు. రైట్, ఇదే వీడియో. దయచేసి మీ అందరు రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ వీడియోని రీచ్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి.